హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఆగస్ట్ 14th రిలీజ్ అయిన సెకండ్ ఫిలిం ఏంద్రా అంటే వార్ 2. మనం కూలీయే అమితమైన ఫ్యాన్ అని వెళ్ళి చూసి కుట్టించుకున్నాం. వార్ 2 ఎలా ఉంది, ఆ దెబ్బ పడిన తర్వాత ఇది నాకు ఎలా అనిపించింది అన్నది చూద్దాం. ఎందుకంటే అది 400 కోట్ల బడ్జెటే, ఇది 400 కోట్ల బడ్జెటే. దాంట్లో బీభత్సమైన స్టార్ క్యాస్ట్. దీంట్లో మేజర్ ఇద్దరు స్టార్ క్యాస్ట్లు, ఒకడు హృతిక్ రోషన్, ఇంకోడు మన జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్. ఈ యంగ్ టైగర్ అనేది మనం కంటే ఈ హిందీ వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకున్నారేమో. సరే, ఇక్కడ స్టోరీకి వచ్చామంటే మన కబీర్ ఫస్ట్ పార్ట్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక రా ఏజెంట్, వెలివేయబడ్డ రా ఏజెంట్ నుంచి ఇప్పుడు మర్సనరీ అవుతాడు. ఆ మర్సనరీ అయిన దాంట్లో ఏంద్రా అంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది, కలి అన్న ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఈస్ మేడప్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, శ్రీలంక, రష్యా, చైనా అంతా, ఈ ఏషియాలో ఉండే యదవులంతా కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవుతారంట. ఒక 4, 5, 6, 7 మంది ఏమో కంట్రీస్ కలిసి గవర్నమెంట్లు మార్చేయగలుగుతారు, ఇది అది అనేది. అది ఆర్గనైజేషన్లో బిజినెస్ మ్యాన్స్ అంతా ఉంటారు. మేజర్ బిజినెస్ మ్యాన్ ఎవడో కూడా కరప్టెడ్ పాలిటీషియన్స్ అంతా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు చేసుకునేకి. సో ఆర్గనైజేషన్లో చేరేదానికి మన హృతిక్ రోషన్ వచ్చేసి ఒక మిలిటరీ ఆఫీసర్, ఇతన్ని ఎవరైతే చేసి ఇతను తండ్రిగా భావిస్తాడో అతన్ని చంపేస్తాడు. ఈ కైరా అద్వానికి తండ్రి అనమాట. వెళ్ళంగానే సో వీడు చంపేశాడు, వీడిని పట్టుకోవాలన్న వచ్చే టీంలో వచ్చేసి మనకేం తెలుస్తుంది, మన జూనియర్ ఎన్టీఆర్ భీకరమైన ఇది పర్సన్ అని తెలుస్తుంది. వీడు వాడిని పట్టుకున్నాడా లేదా, జూనియర్ ఎన్టీఆర్ మంచోడా చెడ్డోడా? ఎందుకంటే మనం ఫస్ట్ పార్ట్ చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ మంచోడు అంటారు, తర్వాత చెడ్డోడు అంటారు, మళ్ళీ ఇది చేస్తారంత. ఫస్ట్ పార్ట్లో టైగర్ షరాఫ్ ఉన్నాడు, వాడు అవన్నీ చేసాడు, చనిపోతాడు. కానీ దీంట్లో ఇంకా ఇది చేశారనమాట. అంతా చేసి మొత్తానికి లాస్ట్కి అయితే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మంచోడని, తర్వాత చెడ్డోడని, మళ్ళీ లాస్ట్కి లేదు చచ్చిపోయాడని చెప్పి మళ్ళీ లేదు వాడు మంచోడని అన్నట్టు ప్రూవ్ చేస్తారు. ఇదంతా పక్కనేస్తే ఈ సినిమా స్టోరీ రాసేటప్పుడు వీళ్ళు కొన్ని ఈ గుర్తులు పెట్టుకున్నట్టున్నారు. దీంట్లో బీభత్సమైన యాక్షన్ ఉండాలా. సో ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉండాలా. సో ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్లకి 2 యాక్షన్ సీక్వెన్స్లు. ఆ తర్వాత మనం యాక్షన్లు ఎలా చేద్దాం, బ్రిలియంట్గా ఉండాలి కదా. ఒకటి ఆకాశంలో ఫ్లైట్ పైన ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకోటి నీళ్ళల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్, తర్వాత ఇంకోటి ట్రైన్ పైన ఒక యాక్షన్ సీక్వెన్స్. ఇట్లా ప్రతి దగ్గర భూమి పైన ఎగిరేది, భూమి, ఇవన్నీ ఇట్లాంటి దగ్గర అంతా మనం యాక్షన్ సీక్వెన్స్లు పెట్టుకోవాలని దాని చుట్టూ అయితే కథ రాసుకున్నాడు అంతే. దానికి మించి ఇంకేం. కానీ సినిమా చూసాక ఎలా అనిపించింది, కూలీ చూసిన తర్వాత అయితే ఇది మట్టుగా సూపర్ అనిపించింది. సూపర్ అంటే సూపర్ కాదు, కూలీ కంటే చాలా బెటర్ రా బాబు అని. మేబీ మనకి మన జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బట్టో, ఈ హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ బట్టో మనం సరే ఏంది ఏదో ఒకటి చెప్పేశాడు, వీడు వాడిని చంపాలా, వాడు ఈయన చంపాలా అనేసి ఆ పర్టికులర్ దీంట్లో ఇది తీసుకెళ్ళిపోతాడు. మధ్యలో ఎమోషన్కి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఇంటర్వెల్ తర్వాత అయితే యాడ్ చేసుకుంటాడు. కానీ సినిమా అయితే మట్టుకు నాకు కుర్చీ పైన కూర్చొని కొద్దిగా మైండ్ పక్కన పెట్టేసి హ్యాపీగా చూసి పర్లేదురా అన్నట్టుగా అనిపించింది. పర్ఫార్మెన్స్లకు వస్తే జూనియర్ ఎన్టీఆర్ సాలిడ్ పర్ఫార్మెన్స్, చింపవతలు పడేశాడు. అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్ నుంచి అక్కడక్కడ ఎక్కడ కనిపించినా ఒక టైగర్ సౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్లో మనకి వినిపిస్తుంది. మనోడు యంగ్ టైగర్ అనేదానికి ప్రూఫ్ కింద అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆ పర్టికులర్ దీంట్లో అయితే వీళ్ళు హ్యాపీగా అయితే చేశారు. వీళ్ళు ఇది అనిపిస్తుంది. అండ్ హృతిక్ రోషన్ ఇది కూడా నా క్లైమాక్స్ అయితే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని చంపేస్తే సౌత్లో సరిగ్గా ఆడదని భయపడ్డారో ఏమో తెలియదు, కానీ మనోని మళ్ళీ బతికిచ్చి ఇది చేశారు. అండ్ ఆ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చెప్పచ్చు. ఒక పాట ఉంటుంది, ఇద్దరు మంచి స్టెప్స్తో డ్యాన్స్ ఇరగదీస్తారు. డ్యాన్సులు బాగున్నాయి కానీ పాట చండాలంగా ఉంది, అది మనం ఇది చేసుకోవచ్చు. ఇంకొక లవ్ స్టోరీ అన్నట్టు కైరా అద్వానికి హృతిక్ రోషన్కి లవ్ స్టోరీ ఉందని ఏదో చేశాడు, కానీ అది ఏదో అటు ఇటు పోయిందనమాట. సో మనకి ట్రైలర్లో వచ్చిన ఇది వాళ్ళ రొమాంటిక్ సాంగ్లో అయితే వస్తుంది, ఆ బికినీ డ్రెస్ అంతా. ఎందుకంటే అది మనకి ఎక్స్పెక్ట్ చేయని ఇది. సో అనిల్ కపూర్ కూడా దీంట్లో ఒకటి వస్తాడు.
ఇప్పుడు మనోడు ఎవడైతే ఇన్ఛార్జిని ఒకరిని చంపేశాడు కదా, ఇప్పుడు వీటి రావాలి కదా ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ పోస్ట్కి, అదే అనిల్ కపూర్ వచ్చాడు అనమాట. సో దట్స్ గుడ్. సినిమా కొద్దిగా తక్కువగా అటు ఇటు ఉన్నప్పటికీ ఓవరాల్గా చూస్తే మటుకు నాకు బాగానే అనిపించింది. సినిమాటోగ్రఫీ భీకరంగా మంచిగా అనిపించింది. అండ్ స్టంట్స్ ఓకే, అక్కడక్కడ మనకి జంతువులు చూపించినప్పుడు ఇవన్నీ చూపించినప్పుడు అయితే మనకి కొద్దిగా అమీర్పేట గ్రాఫిక్స్ అక్కడక్కడ కనిపించినప్పటికీ మిగతా దగ్గరలంతా బాగానే తీశాడు. డబ్బు ఖర్చు పెట్టింది అయితే కనిపించింది. ఇది నీట్గా అయితే అనిపించింది. కాకపోతే ఓపెనింగ్స్ మనకి కూలీ 2కు భీకరంగా వచ్చి ఇది ఓపెనింగ్స్ అంత ఇది కాలేదు. బట్ మేబీ స్టడీగా ఇదైతే కూలీని దాటొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కూలీ కంటే ఇది బెటర్గా ఉంది కాబట్టి. ఇంకా మనకి స్టోరీ ఓకే. సో పర్ఫార్మెన్స్లు వీళ్ళిద్దరు మటుకు ఇరగదీసిన పర్ఫార్మెన్స్లు చేశాడు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లో కూర్చోబెడతాయి. స్టంట్స్ మ్యూజిక్ కూడా ఓకే, పర్లేదు. బ్యాక్గ్రౌండ్ అంత పాటలు వదిలేస్తే బ్యాక్గ్రౌండ్ పర్లేదు. మరి కూలీ ఆ రేంజ్ దబదబదా అని కొట్టకపోయినా కానీ మనం దీంట్లో గమనించాం మ్యూజిక్ దీంట్లో. ఎందుకంటే వీళ్ళిద్దరి పైన మైండ్ ఉండేసరికి మనకి ఎక్కడో ఇటు అనిపిస్తుంది. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. సినిమాలో అది మ్యూజిక్ అనేది సపరేట్గా తెలియకూడదు, మనకి ఆ ఎలివేషన్లోనే తెలియాలా అన్నట్టు. సో ఆ విషయంలో నాకు ఇది కొద్దిగా మ్యూజిక్ బెటర్ అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశాడు. ఎడిటింగ్ ఓకే, నీట్గా ఉంది అంత. సో ఓవరాల్గా అయితే సినిమా నాకు డీసెంట్ ఎనఫ్ బాగానే అనిపించింది. కూలీ కంటే బెటర్ అనిపించింది. సో ఈ సినిమా ఎవరెవరు చూడొచ్చు. సినిమా హ్యాపీగా అందరూ చూడొచ్చు, ఏం కాదు. ఆ ఒక్క పాటలో ఆ బికినీ సీన్ తప్పించి మేము ఓవర్ రివీలింగ్ కానీ ఇట్లాంటి ఎక్స్ట్రాలు మట్టుగా అయితే ఏమీ లేవు ఈ సినిమాలో. ఓకే, మన పర్ఫార్మెన్స్లు అభిమానుల జూనియర్ ఎన్టీఆర్ అభిమాని డ్యాన్స్ చూడాలనుకున్నారు, హృతిక్ రోషన్ ఇదే, మంచి సినిమాటోగ్రఫీ ఇదే, హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు. ఈడెందుకంటే సెకండ్కి ఓ దేశం చూపిస్తాడు, ఆ దేశానికి వెళ్ళి ఎట్లా ట్రావెల్ అవుతారో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాయమైతే వాడు దుబాయ్ అంటే దుబాయ్లో నుంచి ఎత్తితే ఇండియా అంటాడు, ఇండియా నుంచి మళ్ళీ ఇరాన్ ఇరాక్ అంటాడు, ఇట తిప్పుకుంటూ ఉంటాడు అనమాట. మంచి ప్రదేశాలకు వెళ్ళిపోతాడు అంతా. సో వాడు ఎందుకు ఏం చేస్తున్నాడో మనకైతే అర్థం కాదు. ఈ యూరోప్లో కొద్దిగా బాగానే తిరిగాడు అంతా. వీళ్ళు మ్యాప్ తీసి పెట్టుకొని ఇక్కడ సీన్ తీద్దాం అనుకున్నట్టు అనిపించింది తప్పించి మిగతాది ఏం లేదు. కానీ ఆ పర్టికులర్ ఇదైతే కొద్దిగా లొకేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో మన థియేటర్లో వెళ్ళి చూసినప్పుడు బిగ్ స్క్రీన్లో మనకి కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. సో ఇట్లాంటివి చూడాలంటే మటుకు హ్యాపీగా వెళ్ళి చూడండి. కొద్దిగా మీకు బెటర్ ఫీలింగ్ అయితే వస్తుంది ఈ సినిమా. దాని గురించి సూపర్ అనమాట నేను చెప్పను. కూలీ కంటే నాకైతే బెటర్ అనిపించింది. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను నేను. సో ఇంకా ఈ మూవీ గురించి పెద్ద మనం పిసికేసుకొని చెప్పేసేదంతా ఏం లేదు. ఈ మూవీ గురించి ఇంతే. మీకు నచ్చితే వెళ్ళి థియేటర్లో చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.